ఏఎంకే సహ్యాద్రిలో అత్యంత కఠినమైన ట్రిపుల్ ఫోర్ట్ ట్రెక్. ఇవి ఛత్రపతి శివాజీ గెరిల్లా వార్ఫేర్లో వ్యూహాత్మకం. దక్షిణ భారతంలో ఎవరెస్టుగా భావిస్తారు. ఇది సాధారణమైన ట్రెక్ కాదు, ధైర్యం, శ్రమ, పట్టుదలలకు పరీక్ష. ఎక్కడ నవ్వాము, ఎక్కడ భయపడ్డాము, ఎక్కడ శక్తి తగ్గింది, ఎప్పుడు తిరిగి లేచాము, అన్నింటి నా అనుభవాన్ని ప్రతిక్షణం మీతో పంచుకుంటున్నాను. మీరు నిజమైన ట్రెక్ ప్రేమికులైతే జీవితంలో తప్పక అనుభవించాల్సిన ప్రయాణం. ఈ వీడియో మీకు ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నాను. కాచిగూడ నుండి మన్మాడుకు ట్రైన్ ప్రయాణం, అక్కడి నుండి అంబేవాడికి ప్రైవేట్ వ్యాన్లో ప్రయాణం. 4 గంటల రోడ్డు ప్రయాణంలో గ్రేప్ తోటలు, పచ్చని పంటలు అలరించాయి. మార్గ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాము. మా ఈ ట్రెక్ను క్లైంబ్ ఆన్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేశారు. మాకు బ్రీఫింగ్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నానికి అంబేవాడి చేరుకున్నాము. మేము ఎక్కాల్సిన శిఖరాలు మమ్మల్ని ఆహ్వానం పలికాయి. అంబేవాడిలో స్థానికుల వద్ద మేము భోజనం చేసుకుని మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మిత్రులారా, ఏఎంకే, అలాంగ్, మదాన్, కులాంగ్ ఈ 3 శిఖరాలపై కోటలను ఏర్పరిచాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 నుండి 1680లో జీవించిన ఒక గొప్ప మరాఠా యోధుడు. ఔరంగజేబును 30 తిప్పలు పెట్టి 3 చెర్లు నీళ్లు తాగించాడు. హిందూ పౌరుషం శూన్యం నుండైనా పుట్టుకొస్తుందని నిరూపించిన ధీరశాలి. శివాజీ ఒక విధంగా జీరో నుండే తన జీవితాన్ని ప్రారంభించి మరాఠా హిందూ సామ్రాజ్యాన్ని, అదీ ఢిల్లీ చక్రవర్తి అయిన ఔరంగజేబును ఢీకొని మరి సాధించాడు. దూరదృష్టి, సంసిద్ధత, మేధస్సు, క్రమశిక్షణ, ఉగ్రత్వంతో కూడిన వెనుదిరగని వ్యక్తిత్వం ఆయనది. శివాజీ దేవునిపైనే భారం వేసి కూర్చోకుండా తన ప్రణాళికలు, వ్యూహాలను పదును పెట్టాడు. గెరిల్లా యుద్ధతంత్రం ద్వారా తిరుగులేని శక్తిగా మొఘల్ చక్రవర్తులను ఢీకొన్నాడు. అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ యుద్ధానికి స్వస్తి చెప్పి ఒక పెద్ద సైన్యాన్ని తన చిన్న సైన్యం పెద్ద మనోశక్తితో ఢీకొన్నాడు. శత్రువుల బలహీనతలపైన దెబ్బ కొట్టేవాడు. పర్వత శ్రేణులను తన సోపానాలుగా మార్చుకున్నాడు. అడవులు, నదులు, పర్వత శిఖరాలపై పట్టు ఉండి వాటినే ఆయుధాలుగా వాడాడు. తాను నిర్మించిన అనేక కోటలలో ఏఎంకే ప్రముఖమైనవి, వ్యూహాత్మకమైనవి. వాటిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మిత్రులారా, మనము కింది నుండి చూస్తే కాళ్ళలో వణుకు, గుండెల్లో దడపుట్టి జంకిపోయి నా వల్ల కాదని చెప్పి పారిపోద్దామనిపించే సాహసోపేతమైన ఈ ప్రయాణాన్ని ఆస్వాదిద్దామా? సెల్ఫీ 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 మొత్తం సెల్ఫీ మీద నడవాల్సి వస్తుంది भैया. साई जी को ज़्यादा हो गया, वो दे रहा भी नहीं मुझे. Almost we are moving up, inching up. Half part we done successfully. Come on guys, half part done already. Keep coming.
ఉంగాలి ఉంగాలి. జై హనుమాన్. జై హనుమాన్. పోయినా నేను తీస్తూనే ఉంటా. This is very steep one. We have to struggle here. क्या हुआ साइंटिस्ट? विशाल भाई, ललित भाई, क्या हुआ? He's our leader. Yes. Come on. Go. Hi, Pendi. Hi guys, steep one. अच्छा खासा खर्चा हो रहा है. क्या लग इसका? पैसे का नहीं. हाँ, मजा आएगा यहाँ से. देखो भाई यहाँ से आप. See, he is scientist from DRDO. Hi. Yes. Subscribe. Very fit one. ललित भाई और ये Hi, the Karthik from कार्तिक, Accenture, gold medalist here. Oh. Yay! ऐसा चढ़ना है भाई. ऐसा चढ़ना है. बारिश आए तो जरा मुश्किल है. देखो भाई, नहीं 45 डिग्रीज में चढ़ रहा है अपना साइंटिस्ट. रम्या इज वेरी फिट. आओ आओ. ऐसा चढ़ना भाई इसको. दिख जा रहा అంటే వెయిట్ లేకపోతే చూడండి. जब मेरा हो जाता मैं ऐसे ही बिछा के सो जाता हूँ. देखो भाई, परेशानी देखो कितना ऊंचा जाना पड़ रहा है. These are man-made steps, not naturally formed. Bro, the short bit only. ఓకేనా? మీరు అసలు నేల మీద నడిచినట్టే ఉందిగా. అట్లా ఎట్లా నడిచేశారు నేల మీద? అంతే అండి, నేను వచ్చేసరికి వీడియో కాల్ చేస్తాను. ఏ అల్లా అల్లా. ఎన్ని మోసుకుంటా మళ్ళీ ఆ కట్టెలు పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటా. చూడండి సార్, కమాన్ ఎక్కండి. అంతే, కరెక్ట్. స్ట్రైట్గా వెళ్ళిపోండి ఇక, అంతే. Come front. The first one. Along foot. Come on, Sai sir. Finish it. भाई एनर्जी के लिए एप्पल भी खा रहा हूँ मैं. I guess this is good.
महाराज की जय श्री राम, जय श्री राम। पे चढ़ेंगे पहली बार, Yeah. कर रहा हूँ पहली बार। This is my first experience. Come on, scientist. శేషు గారు ఇప్పుడు రెడీ అవుతున్నారండి. దిస్ ఇస్ వెరీ డేంజరస్. Risking my life. ఓకే, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. రైట్, వెరీ గుడ్. పుల్ గైస్, కమాన్ కమాన్ కమాన్. శేషు గారు మొదటి అడుగు పెట్టారు, ఇంకో రెండోది అయిపోయింది. కమాన్ కమాన్, మీరు వెళ్ళిపోవాలి. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. చాలా బాగా వెళ్తున్నారు, అలాగే వెళ్ళాలి. ఇంకా ఐదు అడుగులే, 5 అడుగులే. కమాన్ కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. వెరీ Don't take rock support now. It was really good. From That in the middle, you people were grabbing. Right foot step and not enough. Actually, left side good grip. Oh. So, okay. When I climbed, right? I'm scared actually. Yes. Keep moving. 1 minute. చూడండి బాయ్, నైట్లో ఈ రోప్తో ఎక్కడం ఇది. వావ్, పోసారా అంత ఎక్కువ? కార్తిక్, put some light here on my face. Yeah. Here, one more change is there. Like we are. That is the last one. No, it's like we are working in coal mine here. To No remove. longer needed. Acha, to remove. Yes. మీరు ఇప్పుడు కూడా వీడియో తీస్తున్నారా? మరి కంపల్సరీయా? మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఐఎమ్ కమింగ్ ఇన్ ద వీడియో. బీ కేర్ఫుల్ విత్ దట్. వీడియో తర్వాత బీ కేర్ఫుల్ అనే బదులు హెల్ప్ చేయొచ్చు కదా, వీడియో చేతిలో ఉంది కాబట్టి. ఇక్కడ ఏం కనిపించట్లే, ఆయన లైట్ కొడుతున్నాడు, చీకట్లో ఏం కనిపించట్లా. సంవర్ధన చలో. దిస్ ఈస్ గుడ్ వే. Come on. So whenever you select a place, make sure that there are no big rocks under. చూశారుగా మిత్రులారా, ఇది ఎంత కఠినమో. మేము అలాంగ్ శిఖరం పైకి చేరేసరికి రాత్రి 8 అయ్యింది. ప్రాణాలను బిగపట్టి ఓపికతో నేర్పుగా ఎక్కుతూ వచ్చాం. ఇలాంటి కఠినమైన చోటే శివాజీ తన సైన్యాన్ని ఉంచేవాడు. శత్రు దుర్భేద్యంగా శత్రువులు పైకి ఎక్కేలోపే పైనుండి ఫినిష్ చేసేవారు. తాము మాత్రం రాత్రిళ్ళైనా నేర్పుగా నైపుణ్యంతో ఎక్కేవారని తెలిసింది. ఇక్కడే టెంట్ వేసుకొని క్యాంపులో నిద్రిస్తాం. రేపు మన ఎక్స్ప్లోర్ని ప్రారంభిద్దాం. కనెక్ట్ అవ్వండి, ఆస్వాదించండి. శివాజీ మనకు స్ఫూర్తి. ధన్యవాదములు.